దేవుని వాక్యం. నా కొరకు ప్రార్థన చేశారు కదా అమ్మా, చేయలేదా? పేరు పెట్టి చేయకపోయినా ఎఫెసీ 6:19 లేక 18, 19, 20 వచనాల ప్రకారం దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని దేవుని వాక్యాన్ని చెప్పే ప్రతి సేవకుని కొరకు కూడా, డిపెండెంట్ అయినా ఇండిపెండెంట్ అయినా మెయిన్ లైన్ అయినా ఎవరైనా ప్రతి సేవకుని కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే లోపలికి వచ్చినప్పుడు ఏం మాటలు వినబడుతున్నాయంటే, దేవుని కొరకు పనిచేయడానికి, దేవుని కొరకు జీవించడానికి దేవుడు ఆరోగ్యం శక్తి ఇచ్చేటట్టు ప్రార్థన చేద్దాము అన్నట్టుగా వినబడుతూ ఉన్నాయి. దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు ముందుకెళ్ళాలి అనేది. కాబట్టి దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ అవకాశం కల్పించిన పాస్టర్ బాబు గారికి వందనాలు, సంఘ పెద్దలకు, సంఘానికి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అది 10% దేవుని సొమ్ము. తర్వాత అండి, ధారాళముగా ఆయనకిమ్ము, దీవించునోరంతలుగా ఫలించే ద్రాక్షవల్లిగా. 10% అన్నందుకు 10% గురించి కాదండి మాట్లాడేది, భయపడకండి. 10% గురించి తర్వాత మాట్లాడదాం. కానీ ఈరోజు రెండవది, ఫలించే ద్రాక్షవల్లిగా నీవు నేను ప్రభు కొరకు ఫలించవలసిన వారమై ఉన్నామనే సంగతి. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్, నగ్న సత్యం అది. నీవు నేను ప్రతి ఒక్కరం కూడా ప్రభు కొరకు ఫలించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో మొదటి 8 వచనాలు, ముఖ్యంగా ప్రధానంగా యోహాను 15వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో అక్కడ యేసు ప్రభు నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటూ మొదలుపెట్టాడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటూ మొదలుపెట్టాడు. సందర్భం ఏంటనంటే, అది ఒకటి మనం అందరము, మీరందరూ గ్రహించి ఉంటారు, గమనించి ఉంటారు. ఈ సువార్తలలో ఏమవుతుందంటే, బిగినింగ్లో యేసు ప్రభు జన్మం గురించి, ఆ తర్వాత ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి, ఆ తర్వాత బోధల గురించి, ఆ తర్వాత నెమ్మదిగా ఆ సిలువ వైపు వెళుతున్నట్టుగా ఆ శ్రమలు, ఆ తీర్పులు, మరణము, పునరుత్థానం ఇలాగ వస్తుంది. అంటే ఒక లైఫ్ హిస్టరీ ఆఫ్ జీసస్. అలాగే ఎంత చక్కగా దేవుడు తన పరిశుద్ధాత్మ చేత సువార్తల్లో వ్రాసిపెట్టాడు కదా. ఇప్పుడు మనం దాదాపు 15వ అధ్యాయం వరకు వచ్చాము, అనగా యోహాను రాసిన సువార్తలు. అనగా 1/3 ఆఫ్ హిజ్ లైఫ్ ఈజ్ ఓవర్, లెట్ us సే. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందనంటే, ఆ మేడగదిలో నుండి ఇప్పుడు మళ్ళీ గెత్సెమనే వైపు వస్తూ ఉన్నప్పుడు ఈ సందర్భాన్ని, ఆ ద్రాక్ష తోటల వనాల గుండా వెళుతూ ఉంటే అప్పుడు నేను నిజమైన ద్రాక్షవల్లిని అనగా, మనము ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో నేను ద్రాక్షవల్లిని నాటి తిని అనగా అని అక్కడ ఇశ్రాయేలును ఉద్దేశించి చెప్తూ ఉన్నాడు, ఇర్మియా గ్రంథం 2:21లో. అయితే ఏంటనంటే, ఇక్కడ విషయం ఏంటనంటే, ఆ ద్రాక్షవల్లి ఇశ్రాయేలీలు నేను ఆశించినంతగా ఫలించలేదు కాబట్టి అది గతించిపోతున్నది. ఇప్పుడు నేను నిజమైన ద్రాక్షవల్లిని, చివరకు మీరు నన్ను నా యందు నిలిచి ఉండాలి ఫలించడానికి. ఇశ్రాయేలులు ఆశించినంతగా ఫలించలేదు కాబట్టి ఇప్పుడు మీరు ఫలించాలని శిష్యులను ఉద్దేశించి నేను నిజమైన ద్రాక్షవల్లిని ఆ చెప్పే సందర్భం మొదలుపెట్టాడన్నమాట. నేను నిజమైన ద్రాక్ష అనగా నా మీద ఆధారపడండి, నన్ను చూడండి అని చెప్తూ నేను నిజమైన ద్రాక్షవల్లిని.
నేను నిజమైన ద్రాక్షవల్లి. అంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ ఏంటనంటే ఫలించడం గురించి చెప్తూ ఉన్నాడు యేసు ప్రభు. దేవుని బిడ్డలారా, అదే కదా, దేవుని రాజ్యవ్యాప్తి కొరకు, దేవుని కొరకు పనిచేయాలి, జీవించాలి, ఫలించవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే కొన్ని రహస్యం చెప్తూ ఉన్నాడు. నీవు నేను ఫలించాలి అని అంటే ఏం చేయాలంటే, అది 4వ వచనం లేదా మొదటి నుండి చదువుతున్నాను చూడండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో, గమనించండి ఆ మాట, మొట్టమొదటినే నాలో ఫలించని అని అంటున్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయని అంటాడు. మళ్ళీ 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. అనగా దేవుని బిడ్డలారా, నీవు నేను దేవుని యందు నిలిచి ఉండడం, డిపెండెన్స్ కదా అండి. డిపెండెన్స్ ఆన్ గాడ్ అనేది ఒక మాదిరిగా గమనిస్తే, అంటే నేను ప్రయత్నం చేశాను, నిలిచి ఉండాలి, అబాయిడ్, నిలిచి ఉండు. ఆ 10-11 వచనాల్లో దాదాపు మొదటి 10 వచనాల్లో దాదాపు 11 సార్లు నిలిచి ఉండండి, నేను మీ యందు, మీరు నా యందు, నేను మీ యందు, మీరు నా యందు నిలిచి ఉండండి అని చెప్తూ ఉన్నాడు. అనగా దేవుని బిడ్డలారా, నీవు నేను ఆధారపడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అందుకే అనగా ఇక్కడ ఏమంటున్నాడంటే నిలిచి ఉండాలి. ఆ 10 వచనాలు చదివినట్టయితే మనము మొట్టమొదటిది ఇన్ ద లార్డ్, నా యందు నిలిచి ఉండండి. ఆ తర్వాత మళ్ళీ 3వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. అనగా దేవుని మాటల యందు నిలిచి ఉండడం అనేది. ఆ తర్వాత సంఘ సహవాసంలో ప్రేమయందు నిలిచి ఉండు అనే మాట మనకు అక్కడ కనబడుతూ ఉన్నది. 8వ వచనంలో 2వ భాగం, నా ప్రేమయందు నిలిచి ఉండు అనేది. ఒక వాస్తవం ఏంటంటే, మనము తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను, అది ముఖ్యమైన మాట అండి. అందుకే మనము దేవుని మీద ఆధారపడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇన్ ద లార్డ్, దేవుని యందు నిలిచి ఉండాలి. పౌలు ఏమంటున్నాడు? కొలొస్సీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో, అక్కడ కొలొస్సీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనం, ప్రభునందు వేరుపారిన వారై కట్టబడుచు అని అంటున్నాడు. అక్కడ ప్రభునందు వేరుపారిన వారై కట్టబడుచు అనే మాట వాడుతూ ఉన్నాడు. దేవుని ఎందుకు ప్రభువునందు అన్నప్పుడు, రక్షణ పొందినప్పుడు మనము అదే కొలొస్సీ 3వ అధ్యాయం 3వ వచనంలో, మీ జీవము క్రీస్తు యేసునందు దాచబడి ఉన్నది అని అంటున్నాడు. మీ జీవము అనగా రక్షింపబడిన నీవు నేను ప్రభువునందు నిలిచి ఉండాలి. అది మొట్టమొదటి విషయం అని మనము గ్రహించాలి. ప్రభువునందు నిలిచి ఉండడము. అందుకే కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ ఏమని మాట ఉందండి? కాగా ఎవడైనను ఎనీవన్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఎ న్యూ క్రియేషన్ అంటాడు. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న యెడల వాడు నూతన సృష్టి అనగా ఇదివరకటిలాగా లేమన్నమాట. అందుకే మారు మనస్సు
ప్రభువుని అంగీకరించిన తర్వాత మనస్సు మారిపోతుంది. ఈ మారు మనస్సు అన్నప్పుడు ఒకటి గమనించండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుని రాజ్యము లేదా పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి అని మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో మారు మనస్సు పొందుడి అంటాడు. మళ్ళీ అదే అధ్యాయం 7వ వచనానికి వచ్చేటప్పటికీ మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అంటున్నాడు. యేసు ప్రభు కూడా దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడే అని అంటాడు. అలాగే ఇంకొకటి ఏంటంటే పౌలు కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు. ఎక్కడంటే అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 20వ వచనంలో మారు మనసుకు తగిన క్రియలు కనపరచుడు అంటున్నాడు. అనగా దేవుని బిడ్డలారా, ఇక్కడ విషయం ఏంటంటే యేసు ప్రభువును నమ్మిన తర్వాత నా జీవితంలో, మన ఒక్కొక్కరి జీవితంలో మార్పు వచ్చిందా? ఆ మార్పు వచ్చినట్టు ఇప్పుడు కనబడాలి. అది ఇక్కడ కదా ఏమంటాడు, చెట్టు దాని ఫలముల వలన తెలియబడును అనే మాట మనం బైబిల్లో చదువుతాం. కాబట్టి ఇక్కడ ఈ ఫలించాలి అని అంటే మొట్టమొదట నీవు నేను ప్రభువులో స్థిరంగా నిలిచి ఉండాలి. అందుకే అక్కడ ఇందాక చెప్పుకున్న రెఫరెన్స్లో కొలొస్సీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 3 నుండి 6 వచనాల్లో స్థిరులై ఉండండి, అబాయిడ్ నా యందు నిలిచి తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ. కాబట్టి దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది ప్రభువునందు నిలిచి ఉండాలి. రెండవది నా మాటలు బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేయును అని. నా వాక్యమందు నిలిచిన వారైతే, వాక్యములో మొట్టమొదటిది ప్రభువులో నిలిచి ఉండాలి ఫలించడానికి. రెండవది దేవుని వాక్యములో నిలిచి ఉండాలి, దేవుని వాక్యములో. అందుకే కీర్తనకారుడు ఎంత చక్కగా చెప్తున్నారులే, 119వ కీర్తన 11వ వచనం, 119:11లో నేను నీ ఎదుట పాపము చేయకుండా ఉండేటట్లు ఏం చేస్తున్నాను, నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటాడు. అక్కడ నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాడు. ఇక దేవుని వాక్యం గురించి మనం చాలా చెప్పుకుంటాం కదండి. ఏది అందరికీ తెలిసిన కంటపాక సండే స్కూల్ నుండి కదా, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నదని 105వ వచనం అదే అధ్యాయం. తర్వాత నీ వాక్యం చేత నన్ను స్థిరపరచు అంటాడు, నీ వాక్యం చేత నన్ను బలపరచు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది అంటాడు. యేసు ప్రభు కూడా ఏమని చెప్పాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును లేదా జీవించును. అది మత్తయి 4:4 కావచ్చు, లేదా ద్వితీయోపదేశకాండము 8:3 కావచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, జీవము గల దేవుని యందు నీవు నేను నిలిచి ఉండాలి, నంబర్ 1. నంబర్ 2, దేవుని వాక్యములో 119:9వ వచనం కూడా, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. వాక్యమును బట్టి, వాక్యము. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు నేను దేవుని యందు నిలిచి ఉండాలి, ఆయన వాక్యమునందు దేవుని యందు నిలిచి ఉండాలన్నప్పుడు మనము అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనములో
అక్కడ ఏమని రాయబడిందండి పేతురు యోహానుల గురించి. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి అనే మాటలు మనం చదువుతాం. కాబట్టి మొదటిది ప్రభునందు నిలిచి ఉండాలి, ఆయన వాక్యములో నిలిచి ఉండాలి. ఆ తర్వాత 9వ వచనంలో నా ప్రేమయందు నిలిచి ఉండుడి, నా ప్రేమయందు నిలిచి ఉండుడి. దేవుని ప్రేమ అన్నప్పుడు మనం ఇక్కడ ఏంటంటే అది నిస్వార్థమైన ప్రేమ అనే సాధారణంగా బైబిల్ ప్రకారంగా ప్రేమ అని చెప్పినప్పుడు నిస్వార్థమైన ప్రేమ, అగాపే ప్రేమ. రెండవది సహోదర ప్రేమ. మూడవది భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ అనేది. కానీ ఇక్కడ యేసు ప్రభు లేక దేవుడు తన ప్రేమను క్రీస్తు యేసు ద్వారా చూపించిన ప్రేమ అది నిస్వార్థమైన ప్రేమ కదండి. రోమీలకు వ్రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా అక్కడ చక్కగా ఉంది. దేవుడు తన ప్రేమను మన యందు వెల్లడిపరుస్తున్నాడు అని అంటూ ఆ 8వ వచనం నుండి 10వ వచనం వరకు ఏమంటారంటే, ఒకసారి మనము పాపులమై ఉండగా, మనము బలహీనులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మన కొరకు చనిపోయెను, భక్తిహీనులకు చనిపోయెను అనేది. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఈ 15వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే యేసు ప్రభు అక్కడ కొంచెం శిష్యులకు ఏమని చెప్పుకోవచ్చు అంటే సైకాలజీ కొంచెం వాడుతున్నాడు. అక్కడ మొదట ఏం చెప్తున్నాడు 13వ వచనంలో, ఒకడు తన స్నేహితునికి తన ప్రాణం కంటే ఎక్కువ ఏమి ఇవ్వగలడు అంటున్నాడు. అంతే కదండి, మనం చెప్పుకుంటాం కదా స్నేహితులు, నేను నీ కొరకు నా ప్రాణాన్నైనా పెడతాననేది. అంటే నేను అన్నాను, ప్రాణం పెట్టకు బాబు అని చెప్పాను. ప్రాణం పోయిన తర్వాత ఏం చేస్తావు బాబు? కాబట్టి బ్రతికి ఉండే ఏదైనా చెయ్యు దేవుని కొరకు. అందుకే దీని గురించి ధ్యానం చేస్తూ ఒక కమెంటరీ చదువుతుంటే, జాన్ నాక్స్ అని మీరు అందరూ వినుంటారు, దేవా గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ డై అన్నాడంట. నాకు దేవా స్కాట్లాండ్ దేశాన్ని దయచేయు, లేదా నేను చచ్చిపోతాను. అందులో కొంత అంతవరకే చెప్తుంటారు సాధారణంగా. కానీ ఒక వ్యాఖ్యానకర్త ఏమంటున్నారంటే, ఆయనకు దేవుడిచ్చిన జవాబు ఏంటంటే, ముందు నువ్వు చచ్చిపో బాబు అని ఆ తర్వాత ఆయన వేరే బుక్లో రాసినట్టుగా చెప్పుకుంటూ ఉన్నారు. దేవా నీవు నాకు స్కాట్లాండ్ ఇవ్వు అనగా, గమనించండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అందుకే మార్కు 12:24 లేక యోహాను 12, గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అని అంటాడు యేసు ప్రభు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఒక స్నేహితుడు తన స్నేహితునికి తన ప్రాణం కంటే ఎక్కువ. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే దేవుని బిడ్డలారా, తన ప్రాణం కంటే ఎక్కువ ఏమి ఇవ్వగలడని చెప్పిన యేసయ్య నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడా లేదా? అది ప్రశ్న ఇక్కడ. అలాంటప్పుడు యేసు ప్రభు నీకు నాకు ప్రాణ స్నేహితుడు కాడా? ఇది నేను ముఖ్యంగా యవ్వన బిడ్డలను అంటే కొంచెం ప్రోత్సహిస్తూ ఉంటాను. వై నాట్ మేక్ హిమ్ యువర్ ఫ్రెండ్? యేసు ప్రభువును స్నేహితునిగా ఎందుకు చేసుకోకూడదు? మనుషులు అవసరానికి ఉండకపోవచ్చు. ప్రాణం పెడతాను అని అన్న స్నేహితుడు అసలు సమయానికి అక్కడ ఉండకపోవచ్చు. కానీ యేసు ప్రభు ఆ చక్కని ఉదాహరణ చెప్తున్నాడు. స్నేహితుడు తన ప్రాణం కంటే ఎక్కువ ఏమి ఇవ్వగలడని చెప్పి అక్షరాల తన ప్రాణాన్ని ఇచ్చాడు కదా అండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంత చక్కని. కాబట్టి మొదటిదిగా నీవు నేను ఫలించడానికి
దేవుని యందు ప్రభువునందు నిలిచి ఉండాలి, ప్రభు కృపలో నిలిచి ఉండాలి, ఆయన వాక్యంలో నిలిచి ఉండాలి, ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. ఆ తర్వాత సంఘ సహవాసంలో కూడా నిలిచి ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. మనము ఒక్కరము దేవుని కొరకు జీవించడానికి ఆయనందు నిలవవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అయితే ఇక్కడ ఎందుకు నిలిచి ఉండాలేనంటే, నాకై నేను ఏమీ చేయలేను. అందుకే పౌలు కూడా అంటాడు, మా సామర్థ్యము దేవుని వలననే కలుగుతూ ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభు కూడా అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడండి? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు, అప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు. కాబట్టి నీకు నాకు దేవుని శక్తి, దేవుని జ్ఞానము ఎంతైనా అవసరము ఉన్నది. అంతవరకు అది నిలిచి ఉండడం గురించి. ఇక రెండవ భాగానికి వస్తే ఏంటనంటే, ఫలించడం గురించి. ఫలము అని మాట్లాడుతూ ఉన్నాడు కదండి. చెట్టు ఒక గ్రంథకర్త లేదా మనం సాధారణంగా ఏం చెప్పుకుంటామంటే, ఏదైనా చెట్టు దాని ఫలముల వలన. కాబట్టి అలాంటప్పుడు క్రైస్తవంలో నుండి ఇప్పుడు మామిడి చెట్టు నుండి మామిడి పళ్ళు ఆశిస్తాము. అలాంటప్పుడు మరి క్రైస్తవంలో నుండి ఏం ఆశించాలి? క్రీస్తు లక్షణాలు ఆశించాలి. అది అక్కడ. మరి ఇప్పుడు క్రీస్తు లక్షణాలు మనం ఫలించాలి అని అన్నప్పుడు తప్పకుండా క్రీస్తునందు ఆయన యందు నిలిచి ఉంటేనే కానీ మనకై మనము ఫలించలేము. ఈ ఫలములు ఏంటి అనేది 1-2 మనం వాక్యంలో నుండి చూద్దాం. మొదటిది ఏంటంటే, అందరికీ తెలిసిందే, గలతీలో వ్రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ ఆత్మఫలము, గమనించండి, ఆత్మఫలములు అని కాదండి, ఆత్మఫలము అనే మాట సింగులర్గా వాడాడు. అంటే అవన్నీ కలిపితే ఒక భక్తుడు ఏమంటాడంటే, అది యేసుక్రీస్తు యొక్క ప్రేమ మిగిలిన లక్షణాలను బయలుపరుస్తుంది అంటాడు. మళ్ళీ అక్కడికి దేవుని ప్రేమతోనే అంటున్నాడు. అక్కడ 9 ఉంటాయండి లక్షణాలు: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహం అన్నట్టుగా 9 లక్షణాలు ఉంటాయి. క్యాథలిక్ బైబిల్లో 12 ఉంటాయండి. క్యాథలిక్ బైబిల్లో 12 ఉంటాయి. అంటే ఇంకా 3 ఏంటనంటే, చేస్టిటీ, పవిత్రత, సచ్చీలత లేక శీలం అనేది, తర్వాత మోడెస్టీ అనేది అనగా నిరాడంబరత, తర్వాత చారిటీ అనేది దాతృత్వము. ఆ 3 క్యాథలిక్ బైబిల్లో. అంటే మొత్తం 12 పెట్టుకున్నారు. అంటే వాళ్ళు పెట్టుకున్నారని కాదు, కానీ ఒక విధంగా మనము వాటిని కూడా తీసుకోవచ్చు క్రైస్తవ లక్షణాలకు. అలాగే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 8వ వచనంలో కూడా అక్కడ కూడా కొన్ని గుణ లక్షణాలు ఇస్తాడు పేతురు. వాటిని కూడా మనము కలుపుకోవచ్చు. అనగా ఈ ఆత్మఫలమును నీవు నేను ఫలించవలసి ఉన్నది. ఆత్మఫలం. దేవుని బిడ్డలారా గమనించండి. అక్కడ ఆ తర్వాత ఏంటనంటే, హెబ్రీలకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో, స్తుతి యాగము చేయువాడు దేవునికి జిహ్వా ఫలము అర్పిస్తూ ఉన్నాడు అని అంటున్నాడు. స్తుతి యాగము. అందుకే కీర్తనలు 51లో ఏమంటాడు? దేవా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచున్నట్లు నా పెదవులను తెరువమంటాడు. మళ్ళీ ఇందాక మనం కూడా ఇక్కడ దేవుని ఆరాధన స్తుతించాము, ప్రైజ్ అండ్ వర్షిప్. అది ప్రైజ్ అండ్ వర్షిప్. దేవుని బిడ్డలారా, ఈ ప్రైజ్ అండ్ వర్షిప్ అన్నప్పుడు, దేవుని స్తుతించడం అన్నప్పుడు కొంతమంది విశ్వాసులు లేక భక్తులు లేదా నేను కూడా అది ప్రయత్నం చేస్తున్నాను. వ్యక్తిగత ప్రార్థనలో ఆ మొదటి మేబీ 5 నిమిషాలు కావచ్చు, ఎంతసేపు అయినా
దేవుణ్ణి మనము స్తుతించగలిగితే అది కూడా చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందండి. మన వ్యక్తిగత ప్రార్థన జీవితం అది. కాబట్టి ఇక్కడ దేవునికి జిహ్వా ఫలము, అందుకే కీర్తనలు 33 అది స్తుతించుట శోభస్కరము అంటాడు. మళ్ళీ కీర్తనలు 147లో దేవుని స్తుతించుట అది మంచిది అని అంటాడు. అది అంటే నేను మొట్టమొదటిసారి ఆ మాట 147 దేవుని స్తుతించుట మంచిది, అది మనోహరము, అది ఒప్పితము, మంచిది అని అన్నప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, దేవా నిన్ను స్తుతించడం ద్వారా జీవితంలో ఒక మంచి పని చేసినట్టు అవుతుంది కదా అని అనుకున్నాను ఆ వాక్యం చదివి. యెహోవాను స్తుతించుట మంచిది అన్నప్పుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అది అందుకే యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 41వ వచనంలో అక్కడ ఏమంటాడు, తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అంటాడు. నేను స్తుతిస్తున్నాను, నీవు నా మనవి విన్నందుకు అంటున్నాడు అక్కడ. కాబట్టి ఆ పాట కూడా పాడతారు కదా, యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది అనేది. కాబట్టి దేవుణ్ణి స్తుతి యాగం చెల్లించాలి. ఆ తర్వాత యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు. అక్కడ ఆ 18వ వచనంలో నీతి ఫలము అనగా 17వ వచనంలో పైనుండి వచ్చు జ్ఞానము అని వివరిస్తూ అది నీతి ఫలము సమాధానంతో కూడినదని అంటూ నీతి ఫలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు యాకోబు. అందుకే యేసు ప్రభు కూడా ఆ మత్తయి 6:33లో మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అదొకటి నీతి ఫలము అనేది. ఇంకొకటి ఏమనంటే కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అక్కడ పౌలు కొరింథీయులను ఉద్దేశించి అంటాడు, మీరే నాకు సాక్షులు, మా పత్రిక మీరే కారా అనగా. ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఎవరో ఒకరు వాట్సాప్లో పంపించారు ఒక చిన్న మెసేజ్. ఏంటనంటే బైబిల్ చదవని వాళ్ళంట బైబిల్ చదివే వాళ్ళని చదువుతారంట. దోస్ హూ డు నాట్ రీడ్ ద బైబిల్, దే రీడ్ ద పీపుల్ హూ రీడ్ ద బైబిల్. సరిపోయింది కదండి. అనగా గమనించండి, మనం ఆలయంలో ఉన్నంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, కానీ బయటికి వెళ్ళామంటే మనం ఇక్కడ చదువుతున్నాము లేదా ఇంట్లో చదువుతున్నాము వ్యక్తిగతంగా, కానీ బయటికి వెళ్ళామంటే మనల్ని ఎంతమంది చదువుతున్నారులే. అది దేవుని బిడ్డలారా, ఈ విషయం మనం మర్చిపోవద్దు. ఇక్కడ ఇందాక సాక్ష్యాలు చెప్తుంటే కూడా ఆ సాక్ష్యాలు కూడా గమనించండి దేవుని బిడ్డలారా. బయటికి వెళ్ళినప్పుడు దానికి నేను ఏమంటానంటే ఆత్మల సంపాదన, ఇదొక ఫలము. దేవుని బిడ్డలారా, మనమందరం జ్ఞాపకం ఉంచుకుందాం ఈ విషయం. ఆత్మలను రక్షించబడిన నాట నుండి ఏమన్నాడు యేసు ప్రభు ఒక రోగిని స్వస్థపరిచిన తర్వాత, ఆయన నీకు ఎట్టిగా గొప్ప కార్యములు చేసినో చెప్పుమని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఆ మాటలు రాగానే దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు పని చేయాలి. ఒక్క ఆత్మను ఇంతవరకు జీవితంలో రక్షింపబడిన నాట నుండి ఒక ఆత్మను ప్రభువు దగ్గరికి నేను నడిపించానా? గమనించండి, సంఘములో సంఖ్య పెరుగుతుందని కాదండి, దయచేసి సంఘములో సంఖ్య కొరకు కాదు. ఏమంటాడు పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, ఒక్కరు కూడా నశించుట దేవునికి
ఇష్టము లేదు కదండి. అలాగే మనము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో చక్కని మాట ఉందండి. ఇప్పుడు మనము ఆ తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకొనబడిన నాణెము, ఆ ఉపమానాల గురించి చదివినప్పుడు ఏం చదువుతామండి? ఒక పాపి రక్షించబడినందువలన పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతున్నదనేది. దేవుని బిడ్డలారా గమనించండి, మర్చిపోవద్దు సుమా. ఈ డిసెంబర్లోగా ఒక గురి పెట్టుకుందామా? దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు ఫలించాలి, దేవుని యందు నిలిచి ఉంటూ ఒక ఆత్మను, దేవా నేను నీ దగ్గరికి ఒక ఆత్మను నడిపించాలి. వాస్తవం చెప్పనండి, ఇలాగ బయటకు వచ్చినప్పుడల్లా క్యాబ్ డ్రైవర్స్ గురించి ప్రార్థన చేస్తుంటాను నేను. ప్రభువా, ఏం చెప్పమంటావో నాకు చెప్పు, ఏమి వినాలో ఆయనకు చెప్పు అని ప్రార్థన చేస్తుంటాను నేను. గమనించండి దేవుని బిడ్డలారా, తరుణము చెప్పి రాదు సుమా. కొన్నిసార్లు మనం అనుకోకుండానే తరుణం వస్తుంది. అలాగ రోడ్డు మీద వెళ్తుంటే అకస్మాత్తుగా ఎవరికో ఒకరికి ఒక చెయ్యి అందించాల్సిన అవసరం రావచ్చు. దేవుని బిడ్డలారా గమనించి, మీరు యూట్యూబ్లో చూస్తుండవచ్చు, బహుశా ఎంతోమంది బిడ్డలు అన్యులకు, ఆ పేదవాళ్ళకు ఆహారం పెట్టడం అని ఏదో చేస్తున్నారు. మనం నిజమే మణిపూర్లో ఉన్న బిడ్డలకు వాళ్ళకు వీళ్ళకు పంపిస్తాం, కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అలాగ వెళ్తున్నప్పుడే ఏదో ఒక అవకాశం రావచ్చు. క్యాబ్ డ్రైవర్లు దేవుని బిడ్డలారా, నా మట్టుకైతే అదొక కనీసం ఇలాగ బయటకు వచ్చినప్పుడల్లా ఒక అవకాశం. మొట్టమొదట అడిగేది నీ పేరేంటి బాబు అని అడుగుతుంటాను. సో రకరకాల రెస్పాన్సెస్ అలాగ అడిగినప్పుడు ఒక ఆయన అంటాడు, నా పేరెందుకు నీకు? లేదు బాబు, ఏం లేదు, కనీసం పేరు చెప్తే ప్రార్థన చేస్తా. నాకెందుకు ప్రార్థన అంటే గమనించండి, ఆ రోజు క్యాబ్లో వస్తుంటే తొడ మీద బైబిల్ పెట్టుకొని ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము అని కనబడుతున్నది. ఆయన బజరంగ్ దళ్ పర్సన్. ఇప్పుడు అర్థమవుతుంది కదా ఎందుకు అలాగ మాట్లాడాడో. సో ఇది కొంచెం వాతావరణం బాగులేదని చెప్పి నేను కూడా ఎక్కువ మాట్లాడలేదు. చివరికి దిగిపోయేటప్పుడు అంటున్నాడు, పాస్టర్ ఉన్నప్పుడు బతికిపోయావు పో అని అన్నాడు ఒక మాట. గమనించండి దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే అతడు గమనించాడు పరిశుద్ధ గ్రంథము సత్యవేదం అనేది. కాబట్టి ఒక విధంగా అతనికి సువార్త అందింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, ఒక ఆయన అన్నాడు, నా మతం నాకున్న తర్వాత నాకు ఇంకొక మతం ఎందుకండి? ఇందాక వచ్చిన అతనితో నీకు ఏ దేవుడు కావాలా బాబు అని నన్ను అడిగారండి అని చెప్పాను. అంటే నేనన్నాను, నన్ను మోక్షం తీసుకెళ్ళే దేవుడు కావాలి అని ఒక ఆయనను అడిగితే, మరి ఎవరు మోక్షం తీసుకెళ్ళే దేవుడు? యేసు ప్రభు ఒక్కడే. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, గ్రహించాలండి. యేసు ప్రభు మాత్రమే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్పాడు. చెప్పడం మాత్రమే కాదు, వ్రాత మూలకంగా ఉన్నది. నాలుక ఏమంటారండి? నరం లేని నాలుక ఎటైనా తిరుగుతుంది, అంతేనా? నరం లేని నాలుక ఏ వైపు అయినా తిరుగుతుంది. ఇక్కడ వ్రాత మూలకంగా ఉన్నది.
నేనే జీవమును పునరుత్థానమును. తెలియనప్పుడు, తెలివి లేనప్పుడు నమ్మలేదు. కానీ ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత అది నేను అనేది. దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పటి వరకు దాదాపు ఒక 20 మంది పేర్లు జ్ఞాపకం ఉన్నాయి. క్యాబ్ డ్రైవర్లు, వాళ్ళ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. అంటే ఒకరిద్దరికి కరపత్రాలు ఇచ్చాను, ఒకరిద్దరికి క్యాలెండర్ ఇచ్చాను, వాక్యం ఉన్నది, కొంతమందికి చెప్పాను. కానీ మొత్తానికి అంటే ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, మత్తయి 5వ అధ్యాయం 12-13 వచనాల ప్రకారంగా జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధం అనగా రెస్పాన్స్ పాజిటివ్ అయినా నెగటివ్ అయినా నీవు ధన్యుడవే. అది నేను చెప్పేది. వాళ్ళు ఎదురు తిరిగినా నమ్మినా 2 విధాలుగా నీవే ధన్యుడవు. అయితే ఏం చేయాలంటే గమనించండి దేవుని బిడ్డలారా, మనము అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనానికి వచ్చేటప్పటికీ అక్కడ ఏమని ఉందంటే, ప్రభు అననీయకు చెప్తున్నాడు, పౌలు వస్తున్నాడు రిసీవ్ చేసుకో అని. అక్కడ అంటాడు, అతడు ప్రార్థన చేయుచున్నాడు. దేవుని బిడ్డలారా, మళ్ళీ అక్కడికే వస్తున్నానండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. దేవుని బిడ్డలారా, దయచేసి 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 వ్యక్తిగత ప్రార్థన ద్వారా చాలా పనులు అన్ని పనులు, చాలా కాదు అన్ని పనులు చేయవచ్చండి. నీలో నాలో ఆ రోజు సవాల్ చేశాను, ఎవరైనా ట్రై చేశారా అండి? ఏమన్నాను? వ్యక్తిగత ప్రార్థన గురించి చెప్పినప్పుడు అరగంట గడిపితే దేవుడు గంట టైం ఇస్తాడు, గంట గడిపితే 2 గంటలు ఇస్తాడని చెప్తూ ఇది ప్రాక్టికల్గా ఎలా సాధ్యమని నన్ను అడిగారు. 24 గంటలే కదా అండి, 1 గంట టైం గడిపోతే మళ్ళీ 25 గంటలు ఎలా అవుతాయని అడిగారు నన్ను. ఎవరైనా ట్రై చేశారా? చేశారండి. యెహోవా ఉత్తముడు అని చెప్పండి, తెలిసిందే, అందరికీ తెలిసిందే. అమ్మా, యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసు. టెస్ట్ కాదు అక్కడ, నేను టేస్ట్ కాదు, యూ టెస్ట్ ద టేస్ట్ అని నేను అంటాను. యూ సింప్లీ టెస్ట్ ద టేస్ట్. తినేంత వరకు తెలియదు. అందరం అంటామండి, దేవుడు మంచివాడు మంచివాడు మంచివాడు, ప్రాణ స్నేహితుడు. అదో ప్రాణ స్నేహితుడు, రైటే, ప్రాణ స్నేహితుడు. ఎంతవరకు ప్రాణ స్నేహితుడు, ఎంతవరకు మంచివాడు? మంచివాడైతే, నీకు మేలు చేసిన వాడు దేవుడైతే నేనేం చేస్తున్నాను? నేను ఆ దేవుని కొరకు నేనేం చేస్తున్నాను? దేవుని బిడ్డలారా, ఇది అందుకే నేనేమన్నాను, ఇట్స్ ఎ ఛాలెంజ్. సదవకాశముతో కూడిన సవాలు అంటాను నేను. అలాగే పెట్టుకోండి. ఛాన్స్ దొరికినప్పుడు మట్టుకు, ఇందాక కూడా ఆ క్యాబ్ డ్రైవర్తో దాదాపుగా ఇలాగ యేసు ప్రభు గురించి చెప్తూ వచ్చాను. ఆయన ఏమంటాడంటే, 1-2 సార్లు ట్రై చేశాను సార్, కానీ అర్థం కాలేదు అన్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, రకరకాల జవాబులు, రకరకాల జవాబులు. ఎందుకు ప్రార్థన 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 అన్నానంటే, ఆ వేళ నేను వ్యక్తిగత ప్రార్థన గురించి చెప్పినప్పుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉండి ఆ 2వ మాట తీసుకున్నాను నేను. సాధారణంగా ఆశ్చర్యకరుడు అనేది మొదటి మాట, 2వది ఆలోచనకర్త, కౌన్సిలర్ అని ఉంటుందండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఏ పని చేయాలన్నా ఆలోచన కావాలి. అదేటండి, కొంచెం ఆలోచన చేసి పని చేయాలి కదా అని అంటారు. మరి ఇక్కడ నీవు నేను నమ్ముతున్న దేవుడు ఆలోచనకర్త. ప్రభువా, అదే చెప్పాను కదా,
క్యాబ్ డ్రైవర్కి ఇప్పుడు వచ్చేప్పుడు కానీ వెళ్ళేప్పుడు కానీ ఎవరికి ఏం చెప్పాలో ముందు నాకు నేర్పించు, ఆ తర్వాత వాళ్ళకు వెలిగించు అని ప్రార్థన. దేవుని బిడ్డలారా గమనించండి. కొన్నిసార్లు క్యాబ్ డ్రైవర్స్ అంటే ఏమి చెప్పని రోజులు కూడా, ఏమి మాట్లాడని రోజులు కూడా ఉన్నాయి. లేవని కాదు నేను అనేది, ప్రతి వారం చెప్తున్నానని కాదు ప్రతిసారి. కానీ ఏంటనంటే ఇందాక ఫలించాలి అంటే నా యందు, నా వాక్యమందు, నా ప్రేమ యందు సంఘ సహవాసములో నిలిచి ఉండండి అని వాక్యం ద్వారా దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు. ఈ అవకాశాలను మనం సద్వినియోగం చేసుకుంటున్నామా? ఫలింపని ప్రతి తీగే అది అంటే దేవుడు దాన్ని శుభ్రం చేస్తాడు లేక కాల్చివేస్తాడు అనే మాట ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అంటే నేను కూడా టీనేజ్లో ఉన్నప్పుడు లేదా 25-30 ఇయర్స్ వాడు కూడా అనుకునేవాడిని ఏంటంటే ఈ మెదక్ చర్చ్ పెద్ద ఎత్తు మీదున్న పుల్పిట్ మీదకి వెళ్ళి అక్కడ నిలబడితే ప్రసంగం చేస్తే అది దేవుని సేవ అని అనుకున్నాను. కానీ దేవుడు అన్నాడు, యు ఆర్ ఎ ఫూల్ అన్నాడు. అదేంటి ప్రభువా, నేను ఇంత ఆత్రపడుతుంటే నన్ను ఫూల్ అంటున్నావు అన్నాను. ఎందుకు అప్పుడు చెప్పాడు దేవుడు, బాబు నేను మనుషులను నీ దగ్గరికి పంపిస్తుంటే వాళ్ళకు చెప్పడం లేదు సువార్త, ఎక్కడికో వెళ్ళి చెప్పాలని. అందుకే దేవుని బిడ్డలారా గమనించారా, ఎదురింటి వాళ్ళ కొరకు ప్రార్థన చేశారా? ప్రక్కింటి వాళ్ళ కొరకు ప్రార్థన చేశారా? అవకాశం దొరికినప్పుడు ఒక మాట చెప్పామా? అందుకే దేవా ఇలాంటి ఎన్నో అవకాశాలు ఓపెన్ చేస్తున్నావు కదా, కాబట్టి ఇప్పుడు నేను ఏ టైంలో నీవు ఎప్పుడు ఇచ్చే అవకాశం ఎలా ఉపయోగించుకోవాలో నాకు నేర్పించాయా అని అది నేను చెప్పేది. దేవుని బిడ్డలారా, పరలోకమందు మాత్రమే కాదండి, నీవు నేను సాక్ష్యం చెప్పినప్పుడు ఒకరితో దేవుని ప్రేమను పంచుకున్నప్పుడు వచ్చే ఆనందం అది మహదానందం. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధిమంతులైతే నడిపించేవారు జ్యోతుల వలె వెలుగుచుందురు అని అంటాడు. దేవుని బిడ్డలారా, ఆ భాగ్యమును నీవు నేను పోగొట్టుకోవద్దండి. దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు సంఘములో సంఖ్య పెరగడానికి కాదు, ఒక ఆత్మ రక్షించబడాలి. ప్రభువా ఈ క్రిస్మస్లోగా ఒక ఆత్మను నేను నీ యొద్దకు నడిపించడానికి సహాయం చేయి దేవా. నేను నీ వాక్యములో, నీ ప్రేమలో, నీలో నేను స్థిరంగా నిలిచి, నాకెక్కడ టైం ఉందండి? లేదు. దేవుని బిడ్డలారా, పిల్లలు, నేను మా మనమలకి ఏం చెప్పానంటే, మీ క్లాస్మేట్స్ ఎవరైనా లంచ్ బాక్స్లో ఎవరైనా పేద పిల్లలు లంచ్ తీసుకురాకపోతే యూ షేర్ విత్ దెమ్ అని చెప్పాను. అవును తాతయ్య నిజమే, ఒకసారి చేశాను నేను అలాగ అన్నాడు ఒక మనవాడు. చాలు అంతవరకు. అదే చిన్న చిన్న పనులు దేవుని బిడ్డలారా, చిన్న చిన్న పనులు మనం అనుకుంటాం. అంటే చెప్పాను కదా, నేను కూడా ఏమనుకున్నాను, వాక్యం చెప్తేనే దేవుని సేవ. నో, వాక్యం చెప్తేనే కాదండి దేవుని సేవ. డ్రైవర్ ఆ మాటకొస్తే గమనించండి దేవుని బిడ్డలారా, విద్యార్థులారా, మీ విద్య ఒక అవకాశం, ఉద్యోగస్తులకు ఉద్యోగం ఒక అవకాశం. అది ఏదైనా కావచ్చు. ఎప్పుడైతే నేను అందుకే కొంతమంది డ్రైవర్కి చెప్పాను అనమాట. అంటే ఒక డ్రైవర్ చెప్పుకొచ్చాడు, క్రైస్తవులే వాళ్ళు. ఆయన ఏంటంటే ఏ డ్రైవర్ ఇటురా అని చెప్తున్నాడు అనమాట. ఆ డ్రైవర్ ఏంటంటే మంచి అనుభవజ్ఞుడు, మామూలు డ్రైవర్ కాదు. నాతో చెప్పుకొచ్చాడు, చూడండి సార్ వాళ్ళు క్రిస్టియన్స్, అంటే ఆయన కూడా క్రైస్తవుడే. నాకు చాలా మనసు బాధ వేసింది, కానీ
నేను అది పట్టించుకోలేదు. ఎందుకనంటే దేవుడు నాకు ఇచ్చిన ఇది ఒక భాగ్యం. ఈ డ్రైవింగ్ ద్వారా నేను సాక్ష్యం చెప్పగలను. ద వే ఐ డ్రైవ్, ఆ స్పీడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, జాగ్రత్తగా తీసుకెళ్ళడం కావచ్చు. గమనించండి, అదే చెప్పాను కదా, బైబిల్ చదవని వాళ్ళు బైబిల్ చదివే వాళ్ళను చదువుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అది నేను మొట్టమొదటిగా ముఖ్యంగా ఈ ఫలించాలి, నిలిచి ఉండాలి, ఫలించాలి, నిలిచి ఉండాలని చెప్పేది కదండి. అది కొన్నిసార్లు అది చాలా నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటంటే ఒక చిన్న సంగీతం, ఒక పాట, అంటే దేవా నేను నిన్ను ఎలాగ స్తుతించను, హౌ ఐ ప్రేజ్ ది ప్రేషియస్ సేవియర్ దట్ దై లవ్ లేడ్ హోల్డ్ ఆఫ్ మీ అని అంటూ అక్కడ ఏమంటాడంటే ఆ భక్తుడు, దేవా నీవు నన్ను రక్షించింది నేను నీ కొరకు పనిచేసే సాధనంగా ఉండడానికి రక్షించావు అని అంటూ ఏమంటాడంటే, నీ ఆత్మ సహాయంతోనే నేను నీకు కొరకు పనిచేసే సాధనంగా ఉండగలను అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన 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 ద్వారా వ్యక్తిగత ప్రార్థనా జీవితం. అందుకే అక్కడ ఇందాక పౌలు గురించి చెప్పినప్పుడు ఏం చెప్పానండి, ఆ అపోస్తల కార్యములు 9:15 ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. గమనించండి, రక్షణ పొందిన వ్యక్తి మొట్టమొదట చేసిన పని ఏంటంటే ప్రార్థన. అదే ప్రార్థనను రోమీలకు వ్రాయబడిన పత్రిక 15వ అధ్యాయం 30-32 వచనానికి వచ్చేటప్పటికి, నేను ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాను, కాబట్టి రోమాలో ఉన్న విశ్వాసులారా మీరు నాతో కలిసి పోరాడండి అంటున్నాడు. అక్కడ ప్రార్థన. కొలస్సీలకు వ్రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఎపఫ్రోదితు గురించి రాస్తూ, అతడు మీ కొరకు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు అనేది ఒక మాట వాడుతుంటాడు. దేవుని బిడ్డలారా, మనకు మంచి అనగా ఇక్కడ ఏంటనంటే అన్నీ మన దగ్గరే ఉన్నాయి. జీవము గల దేవుడు నా దగ్గరే ఉన్నాడు, సమస్తం ఇచ్చే దేవుడు నా దగ్గరే ఉన్నాడు. కానీ నేను ఆయన ప్రేమను, ఆయన సన్నిధిని, ఆయన జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం లేదు. కాబట్టి ఇంకోటి ఏమనంటే ఇక్కడ ఇదే ఈ వాక్య భాగంలో యోహాను 15:8 వచనాలు అక్కడ ఏమంటాడు, నా యందు నిలిచి ఉండండి, అప్పుడు మీరు ఏం అడుగుతారో అది మీకు అనుగ్రహింపబడుతుంది అనే మాట కూడా ఒకటి ఉంటుందండి. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు నేను అనగా ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఫలించడము. అదే అండి ఇక్కడ నీవు నేను పని చేయడం అనండి, ఫలించడం అనండి, ఏదైనా ఒకటే. సాక్ష్యం ఇవ్వడము లేక సాక్ష్యం చెప్పడము అని ఏదైనా అన్నా కూడా. అయితే ఇక్కడ ఒకటి ఏంటనంటే వాక్యాలు కొన్ని కంటత ఉంటే మంచిది. ఒకటి ఇందాక నేను చెప్పినట్టు నేనే మార్గమును సత్యమును జీవం, యోహాను 14:6 అనేది. దేవుని బిడ్డలారా, కాబట్టి అలాగే ఇది ఒకసారి ఇక్కడ ఆల్వాల్లో సాయిబాబా మందిరానికి పిలిచారు క్రిస్మస్ టైంలో. అక్కడ కూడా వాక్యం చెప్పమని. అయితే మొట్టమొదట ఏమన్నాడు అంటే, నేను వాళ్ళని అడిగాను, మీరు నాన్ క్రిస్టియన్స్ అయ్యుండి ఒక క్రిస్టియన్ ఎందుకు పిలుస్తున్నారని. అంటే ఏమన్నారంటే, మాకు అన్ని మతాలు ఒకటే. నేను అన్నాను, అన్ని మతాలు ఒకటే అయితే మరి యేసు ప్రభులో ఏమున్నది? ఏమున్నదండి? ఏ దేవుడైతే ఏమున్నదంటే యేసులో ఏమున్నది? మరి అన్ని బిర్యానీలు ఒకటే అయితే ప్యారడైజ్ బిర్యానీలో ఏమున్నది? అంటే ఇప్పుడు వేరే వేరే బిర్యానీలు వచ్చాయనుకోండి, కానీ చిన్నతనంలో స్కూల్లో ఉన్నప్పుడు ప్యారడైజ్ బిర్యానీ అనేవాళ్ళు. ఏదో స్పెషాలిటీ ఉన్నట్టే కదండి, అంతే కదా. నేను ఒకరిని అడిగాను, ఒక క్రైస్తవేతరుని అడిగాను, పెద్ద మనిషిని,
క్రైస్తవులే ఎందుకు సువార్త చెప్తున్నారని నీవెప్పుడైనా ఆలోచన చేశావా? వై ఓన్లీ క్రిస్టియన్ షుడ్ ప్రీచ్? ఏంటి ప్రత్యేకత ఏంటి? వాట్ ఈజ్ దేర్? యేసులో ఏమున్నది? దేవుని బిడ్డలారా, ఇది నీవు నేను చెప్పవలసింది. యేసులో ఏమున్నదండి? ఆయన నీకు ఎట్టి గొప్ప కార్యాలు చేసెనో. రక్షణను మించిన, ఇన్ అడిషన్ టు రక్షణని ఇవ్వడమే కాకుండా. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఇలాగ వాక్యం చెప్పిన క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, ఇతరులు కావచ్చు, ఇంకొక మాట కూడా చెప్పాను. ఏంటనంటే, ఎవరు పాటిస్తున్నారు సార్, నిజ క్రైస్తవులు ఎవరున్నారు సార్? ఎవరు లేరు. నేను ప్రభువును నమ్మినంత మాత్రాన దేవదూతలు కాదు, వాళ్ళు స్టిల్ దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ, మనుషులే. నీకు ఆకలిస్తుంది, వాళ్ళకు ఆకలిస్తుంది. అలాంటప్పుడు మరి డిఫరెన్స్ ఏంటండి? అది చెప్పండి నాకు. అలాంటప్పుడు ఏంటి డిఫరెన్స్? దేవుని బిడ్డలారా జ్ఞాపకం ఉంచుకోనండి, మీరు టెస్ట్ చేయండి. దేవుడు అవతలి వ్యక్తికి కష్టాలు ఎదురవుతాయి, నాకు ఎదురవుతూ ఉన్నాయి. కానీ అవతలి వ్యక్తికి ఆకలిస్తుంది, నాకు ఆకలిస్తుంది. కానీ దేవుడు ఈ ఆకలిని తీర్చే విధానం డిఫరెంట్గా ఉంటుందండి. అది మనసులో పెట్టుకోండి దయచేసి. దేవుడు తన కృపా మహదైశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు గమనించండి అక్కడ మాట, మీ ప్రతి అవసరమును తీర్చును. క్రీస్తు యేసునందు తీరుస్తాడు. మనం వాక్యాలు చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా. ఎందుకు డిఫరెంట్ అంటున్నానంటే, చాలా అనుభవాలు ఉన్నాయి. ఒక్కటి చెప్తాను చూడండి. ఇలాగే ఒక దగ్గర ఒక వాక్యం చెప్పి వెళుతూ ఉంటే, అప్పుడు మధ్యాహ్నం అవుతున్నది, ఆకలిస్తున్నది. ఎందుకో హోటల్ ప్రక్కగా వెళ్తుంటే బిర్యానీ వాసన వస్తున్నది. భోంచేస్తే బాగుండు అనుకున్నాను. మరి లోపలికి వెళ్ళకముందు జేబులో చూసుకోవాలి కదా. చూస్తే డబ్బులు సరిపడగా లేవు. ప్రభువా ఆకలిస్తున్నది, ఏం చేయమంటావు? డబ్బులు లేవు. ఆ వైపు చూడు అంటాడు. ఆ వైపు తిరిగితే ఏముందంటే అక్కడ నీళ్లు కారుతున్న ట్యాప్ కనబడుతూ ఉన్నది. అదేంటి ప్రభువా, అన్నం పెట్టమంటే నీళ్లు చూపిస్తున్నాను, అవి తాగు బాబు అన్నాడు. ఆ నీళ్లు తాగాను. తాగిన తర్వాత ఇంటికి క్షేమంగా సంతోషంగా చేరుకున్నాను. నేను ఆశపడింది, అడిగింది ఏంటండి? భోజనం, బిర్యానీ. కానీ దేవుడు చూపించింది నీళ్లు చూపించాడు. నా ప్రశ్న ఏంటంటే, ఇంటికి చేరేంత వరకు ఆకలి ఆగిందా లేదా? అది నా ప్రశ్న. ఇంటికి చేరేంత వరకు ఆ 20 నిమిషాలు, అరగంట అయి పట్టింది. కానీ అప్పటి వరకు ఆకలి ఆగిందా లేదా? దేవుని బిడ్డలారా, ఇది మనము కొంచెం మెలకువగా ఉంటూ, అందుకే నేనేం చెప్తానంటానంటే, మీరు ఏ విషయమైనా తీసుకోండి, జీవితంలో ప్రతి నిత్యము, ప్రతి నిమిషము దేవుడు నీకు ఏదో ఒక ఆత్మ సంబంధమైన సత్యాన్ని గుర్తు చేయాలని, చెప్పాలని, బలపరచాలని చూస్తూనే ఉంటాడు. హీఈస్ ఆల్వేస్ విత్. గమనించండి, సాధారణంగా ఏదైనా అపాయం రాగానే లేక ప్రమాదం ఉన్నప్పుడు దేవా కాపాడు కాపాడు, ఆయన అక్కడే ఉన్నాడు. ఇంకా నీవు కాపాడు కాపాడు అని అడగడం ఏంటి? ఈ సంగతి మర్చిపోయి మళ్ళీ ఇందాక ఏదో నీవు నాకు కావాలయ్యా, నీవు నాతో రావాలయ్యా, అంతేనా పాడింది? పాడలేదండి ఇందాక? నీవు నాకు కావాలయ్యా, నీవు నాతో రా. ఆయన వస్తున్నాడు, కానీ మనం పనుల్లో పడి మర్చిపోతున్నాము, పట్టించుకోవడం లేదు. అది మన బలహీనత. కానీ ఒక్క నిమిషం ఆగి, ఏంటి ప్రభు నేనేదో ఎక్కడో తప్పిపోయినట్టు అని అనండి.
వెంటనే నీకు జవాబు దొరుకుతుంది దేవుని బిడ్డలారా. ఒకటి ఏంటనంటే, దయచేసి ఇది కూడా ఒక కాషన్, హెచ్చరిక. అడిగినవి లేక అనుకున్నవి అనుకున్నట్టు అడిగినప్పుడు అడిగిన విధంగా జరిగితే దేవుడు ఇంతకు మించిన మంచి దేవుడు లేడండి. లేకపోతే ఏం ప్రయోజనం పాస్టర్ గారు, ఎన్నిసార్లు ప్రార్థన చేయాలండి అని అనవద్దు, అనుకోవద్దు దయచేసి. అందుకే ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే, నేను చెప్పినట్టు దేవుడు చేసే పని అయితే నీకు అప్పుడు ఎవరు గొప్ప అండి? నేను గొప్ప, దేవుడు గొప్ప? నేను చెప్పినట్టు దేవుడు చేసే పని అయితే, యజమాని వర్కర్కి చెప్తున్నాడు, వర్కర్ చెప్పినట్టు బాస్ చేస్తే ఎవరు బాస్ అన్నట్టు? ఆ టైంలో వర్కర్ బాస్ అయిపోతున్నాడు కదా. మరి అలాంటప్పుడు బాస్ ఉండి ఏం ప్రయోజనం? నేను చెప్పి, అందుకే మళ్ళీ ఏమంటా, దేవా నీ చిత్తమే నెరవేరనుగా, కానీ ప్రార్థన చేసేది నేనే. మళ్ళీ ఇప్పటికైతే నా ఇష్టం కానీ ప్రభు అని ప్రార్థన చేసేది నేను. ఇది ఎలాగా? దేవుని బిడ్డలారా, ఫలించవలసి ఉన్నది, పని చేయవలసి ఉన్నది, ముందుకు వెళ్ళవలసి ఉన్నది, ప్రార్థన చేయవలసి ఉన్నది. అయితే ఎందుకు ఫలించలేకపోతున్నాము అనే దానికి ఒక ఆన్సర్ ఏంటంటే, నిలిచి ఉండడం లేదనేది మనం అందరికీ చెప్పుకోవచ్చు. దాన్నే మనము విత్తువాని ఉపమానం గురించి ఒక 2 మాటలు, 2 తలంపులు. విత్తువాని ఉపమానం గురించి ఏమని చెప్పాడు ప్రభువు? ఇదిగో విత్తువాడు విత్తుతుంటే కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్నేమో రాతి నేలను పడ్డాయి, కొన్నేమో ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నీళ్ళలో పడ్డాయి. అనగా అక్కడ దాదాపు 3, 4, 5 రకాల నేలలు, 5 రకాల నేలలు కనబడుతున్నాయి అక్కడ. ఒకటి రాతి నేల, రెండవది త్రోవ ప్రక్క రాతి నేల, ముండ్ల పొదల, తర్వాత 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు కాదు, 60 అంతలు, 30 అంతలు, 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు, అలాగే ఉందండి బైబిల్లో. అదేనా? మత్తయి వ్రాసిన సువార్త తీయండి. మత్తయి వ్రాసిన సువార్త 13, మత్తయి వ్రాసిన సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము వినే గ్రహించువాడు, అట్టివారు సఫలులై 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు. ఇది గమనించండి, డిసెండింగ్ ఆర్డర్లో ఉంది, అసెండింగ్ ఆర్డర్లో లేదు. తగ్గిపోతున్నది రాను రాను. కొత్త ఒక వింత, పాత ఒక రోత, అంతేనండి. అదే సామెత చెప్తే, కొత్త చీపురు ఎన్ని రోజులు నున్నగా ఊడుస్తుందండి? కొద్ది రోజులే, అరిగిపోయిందంటే మళ్ళీ మామూలే. అంటే ఎందుకు గమనించండి దేవుని బిడ్డలారా, రక్షింపబడిన నాటి ఆనందము, ఆ రక్షణ ఆనందం ఈనాడు ఉన్నదా? అదే లెవెల్లో ఉన్నదా దేవుని బిడ్డలారా? అది నా ప్రశ్న. రక్షింపబడిన నాటి ఆ రక్షణ ఆనందం, దేవుడు ఎంత గొప్పవాడు అండి, పాపినైన నన్ను రక్షించాడు అన్న మాట ఈనాడు కూడా, ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఈనాడు కూడా అదే స్థాయిలో ఉన్నదా? లేక ఆ 100 అంతలు ఉన్నది 60 అంతలు అయి 60 అంతలు ఉన్నది 30 అంతలుగా తగ్గిపోతూ ఉన్నదా? అది జరగకుండా జరుగుతున్నందువలననే అక్కడ ఆ విత్తువాని ఉపమానంలో గమనించండి, 13వ అధ్యాయం 8వ వచనంలో, మత్తయి 13:8లో మొదటి 8 వచనాల్లో చెప్తూ ఉన్నాడు. 8వ వచనంలో ఒక మాట ఉంటుందండి, చెవులు గలవాడు. తీసారా ఎవరైనా? అమ్మా
చెవులు గలవాడు వినుగాక. అంటే చెవులు లేవా అండి అందరికీ? అంటే ఉన్నాయి కానీ వినడం లేదు అన్నట్టు. గమనించండి, ఏ నేలలో పడ్డా విత్తనము ఆ మనుషులు అందరూ విన్నారు, కానీ విన్నదాని ప్రకారం ఎంతమంది చేశాము. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోవద్దంటాడు. ఈ మాటలు చదువుతుంటే దేవుని బిడ్డలారా, విన్నదాని ప్రకారం, అందుకే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు, మత్తయి 7:21 లేదా 24, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయువాడే. దేవుని బిడ్డలారా గమనించండి, ఆరాధనకు హాజరవుతున్నా ఏం చేస్తున్నా కూడా మనము దేవుని బిడ్డలారా ఇది గమనించుకోవాలి, మనసులో ఉంచుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, నీవు నేను పని చేయవలసి ఉన్నది, ఫలించవలసి ఉన్నది. కాబట్టి దేవుని సహాయముతో, ఆత్మ సహాయం, నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యములోనికి నడిపిస్తాడు ఆత్మ బలము చేత. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని కొరకు, దేవుని యందు నిలిచి ఉంటూ, దేవుని కొరకు ఫలిస్తూ, దేవుని కొరకు మనమందరం ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఇతరుల మేలు కొరకు పనిచేయడానికి దేవుడు తన సహాయాన్ని మనకు అనుగ్రహించునుగాక.